అన్నా వీడెవడో ఇక్కడ సెటిల్ అయిపోతాడంట. హలో రుతిక్ రోషన్, కమ్ హియర్, టేక్ యూర్ సీట్. ఇక్కడ ఉండడానికి వచ్చావా? అవును. అయితే నువ్వు మాకు రెంట్ కట్టాల్సి ఉంటుంది. ఓకే. 1 month advance. రోజుకెంత? డైలీ 30 rupees. Give it him. ఇంగ్లీష్ బానే మాట్లాడుతున్నావు. నువ్వేం చేస్తుంటావు? Begging. London return. లండన్ లో ఆస్తులు పోయాయా? Are you mad what? అక్కడ కూడా సేమ్ బెగ్గింగే. మరి ఇక్కడ? ఈ నేల మీద ఉన్న ప్రేమతో వచ్చాను. ఇదిగో ఈ యదవల్ని మాట్లాడడానికి వచ్చాను. ఐ హేట్ ఇండియన్ బెగ్గర్స్. దే డోంట్ హ్యావ్ కామన్ సెన్స్. అరే మీరు సిగిల్ ధర ఎలా ఆడుకుంటారో చూపించండి. నాస్టీ ఫెలోస్. మరి నువ్వెలా ఆడుకుంటావు? I like this question. Bob Marley. No, no woman cry. No, no woman cry. అని స్టైల్గా ఇలా క్యాప్ తీసి వాళ్ళ ముందు పెడతాను. ఏ కామన్ సెన్స్ ఉన్న ఏదైనా సరే మినిమం 10 rupees వేస్తాడు. చూసావా, నువ్వు కూడా వేసావు. థ్యాంక్స్. అమ్మా వాడు అక్కడే ఉన్నాడు. ముష్టోడు వాడు కలిసి మాట్లాడుకుంటున్నారు. రే ఎందుకు కిటికీ ఓపెన్ చేసావు? క్లోజ్ చేయమంటే? అన్నటి ఏం ఆలోచిస్తున్నావు గురు? ఆ నలుగురిని ఎలా పోషించాలా అని. 4 కాదు 5. అయితేంటి? నువ్వు వాడి కాలు విరిచేయడం కాదు గాని ఫ్యామిలీ బర్డెన్ అంతా ఎవరి మీద పడిందో తెలుసా? కానిస్టేబుల్ చెల్లి మీద. నాలాగే అమ్మాయి ఏ లండన్ అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోదాం అనుకుంది. ఇలా జరిగేసరికి ఆ క్లబ్లో ఈ క్లబ్లో పాటలు పాడి ఫ్యామిలీని పోషిస్తుంది. వి బోత్ ఆర్ సింగర్స్. ఆ అమ్మాయితో నేను మాట్లాడాలి. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది? సాయంత్రం ఫ్యూషన్ కేఫ్కి వెళ్తే అక్కడ దొరికేస్తుంది. ఆ అమ్మాయి పేరేంటి? అంజలి. అంజల? ఏ పేరు చెప్తే తేళ్లు జెర్రులు పాకుతాయో ఆ పేరే చెప్పావు గురు. అంజలి. అంజలి, ఎస్. హలో. తీసుకో తీసుకో. టోటో జల్దీ చలో చలో చలో. హలో टोटो आओ. चलो वो टोटो फॉलो करो. चल. भैया फास्ट. आगे जाके बागी में रोको. ठीक है मैम. వదినా వదినా ఏమైందే? వాడెవడో ఫాలో అవుతున్నాడు. డబ్బులు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. వీడా? మీ అన్నయ్య కాలు విరగడానికి కారణం వీడే. రా నువ్వు లోపలికి వెళ్ళమ్మా బంగారం. వీడి సంగతి నేను చూసుకుంటాను. ఎరా మమ్మల్ని బతకనివ్వవా? చిన్నపిల్లని డబ్బు చూపించి భయపెడతావరా? ఏది చూపించు. ఏయ్, ఈ ముష్టి కట్టతో మా కష్టాలు తీరిపోతాయి అనుకున్నావా? లక్షలు లక్షలు ఖర్చు పెట్టాం రా. హాస్పిటల్ కోసం, డాక్టర్ల కోసం, నర్సుల కోసం. నీకు దయ జాలి ఉంటే మనిషివైతే సూట్ కేసులు పట్టుకురారా. ఇలాంటి చిన్న చిన్న కట్టలతో భయపెడతావా? ఏయ్ ముసల్దానా, ఏయ్ నువ్వు ముందొకరిని లవ్ చేసి ఆడికి హ్యాండ్ ఇచ్చి తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా? అది నీకెలా తెలుసు? నాకో ఎక్స్ ఉంది. అది ముసల్దైతే నీ ఇలాగే ఉంటది. దానికి నాకు పోలికేంట్రా? ఇంకో కట్టుంది, కావాలా? ఆ ఇంట్లో ముసలిది పిల్లోడు చాలా డేంజర్. మిగతా 3 ఉన్నారే చాలా మంచోళ్ళు. నువ్వు 5గురిని పోషించాలంటే చాలా పెద్ద జాబ్ చేయాలి. పోనీ మా బ్యాచ్లో ఏమైనా? ఆపండే, వద్దులే, జాబే చేస్తా. ఏది ఉంటే అది అమ్మేసి కట్టేయాలి. నా దగ్గర ఇంతే ఉంది. ఇది అమ్మమంటారా, చచ్చిపోమంటారా? సెంటిమెంట్ డైలాగులు కొట్టొద్దండి. సార్ మీరే చూస్తున్నారు కదా, నేను అంజలి చాలా కష్టపడుతున్నాం. కొంచెం టైం ఇస్తే. టైం లేదమ్మా, మనం బతికేదే 4 రోజులు. అందులో టైం తీసుకుంటే నా టైం అయిపోతుంది. అలా అనకు బాబు, నువ్వు నా పెద్ద కొడుకులు అంటోడి. నేను కాదు. అయ్యో, నేను మీ పెద్ద కొడుకుని కాదు. నువ్వు మా అమ్మవి కాదు. మా అమ్మ నాలాగా ఎర్రగా పొడుగ్గా ఉంటుంది. నువ్వు పొట్టిగా ఉన్నావు. తమ్ముడిని చూడు, తమ్ముడు ఎలా అయిపోయాడు. వాడు నా తమ్ముడు కాదు. గడ్డం పెంచిన పతివాడు నా తమ్ముడేనా? అలా కాదు బిడ్డ. మన రంగారావుకి చెప్తే కేరళ నుంచి కేజీ ఆయిల్ తెచ్చాడు. రోజు రాస్తున్నాను. 4 రోజులు రాస్తే కాళ్ళు వచ్చేస్తే మీ అప్పు తీరిపోద్ది. అమ్మా, మీరు డబ్బులు తీసుకున్నప్పుడు ఇలాగే ఏడ్చారు.
డబ్బులు ఇవ్వమన్నప్పుడు ఇలాగే ఏడుస్తున్నారు. వెరైటీ మమ్మీ. నా కన్నీళ్లు చూస్తుంటే నీ మనసు కరగట్లేదా? కరగటం లేదు, ఇంకా రాయిలాగా గట్టిగా అయిపోయింది. అరే ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తకపోతే నాకెన్ని కన్నీళ్ళు వస్తాయి? అప్పు తీసుకున్నవాడు అప్పు కట్టకపోయినా పర్వాలేదు, కాలు ఎత్తకపోతేనే కాలుద్ది. సరే సరే, మీరెప్పుడు కాల్ చేస్తే అప్పుడు మేము కాలెత్తేస్తాం. కాలెత్తే టైం అయిపోయిందమ్మా. ఇక మీద కాలెత్తినా కాలెత్తకపోయినా వేస్ట్ అమ్మా. ఇదిగో కానిస్టేబుల్ గారు, ఈ నెలాఖరులోపు దస్తావేజులు నా చేతిలో పెడితే ఈ ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోతా. వాళ్ళ అప్పు గురించి నాకు తెలిసిందే. అప్పిచ్చిన మార్వాడిని కలిసా. అడుగుతుంటే తలగరేస్తున్నావు. ఆ అప్పు నేను కడతాను, ఇంకా వాళ్ళని అడగొద్దు. నువ్వెందుకు కడతావు? ఎందుకంటే ఆడి కాళ్ళు ఇరిచేసింది నేనే. సరే ఇవ్వు. మీరు ఓ పని చేయండి, నాకు జాబ్ ఇస్తే చేసుకుంటూ అప్పు తీర్చేస్తా. రేయ్, నువ్వు వాడి కాళ్ళు ఎరగొట్టావని చెప్పావు కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నా. అదే ఇంకొకడైతే మెడ పట్టుకొని బయటికి ఇచ్చేవాడిని. ఏమరా నేను విఐపీని అనుకున్నావా? ఎరా డబ్బుల కోసం మా ఇంటికి వచ్చి గొడవ చేస్తావా? నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా, లేకపోతే అసలు ఇవ్వను. డబ్బులు తీసుకున్నావా లేదా? తీసుకున్నా. తిరిగి కట్టాలా లేదా? కట్టను, నా ఇష్టం. కట్టకపోతే కాళ్ళు విరిచేస్తా నా కొడకా. ఏంద్రా నువ్వు? కొడతావా లేదా? రేయ్, వాడి కాళ్ళు ఎరగొట్ట మాకు. మళ్ళీ నేను వాడి ఇంటి చుట్టూ తిరిగి సావాలా? వదిలేయ్, వదిలే నాన్న, వదిలేరా. కట్టేస్తారా? వదరా. డబ్బులు కట్టి బండి తీసుకెళ్ళు. అలాగే. రేయ్, ఇలాంటి మొండి బాకీలు నా దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయిరా. ఇదే స్టైల్లో నువ్వు వసూలు చేస్తానంటే 10% ఇస్తా. ఈ రోజు నుంచి నువ్వే నా రికవరీ బ్యాచ్. మరి ఇది ఆ లిస్ట్ నాకు ఇవ్వండి. రే, ఆ మొండి లిస్ట్ పట్టురారా. ఇదిగో నాన్న, ఇదొక్కటే కాదు, నాకు ఇంకో పని కావాలి. నా దగ్గర 100 ఆటోలు ఉన్నాయి. ఒక ఆటో ఇస్తా, తోలుకోపో. తోల్తా. ఇంకో పని కూడా కావాలి. 5గురిని పెంచాలి అక్కడ. ఏరా, రాత్రికే నువ్వు అనిల్ అంబానీ అయిపోదాం అనుకున్నావురా నువ్వు? ముందు ఈ పని చూడరా. ఏంటి అప్లోడ్కి ఫోన్ చేస్తున్నావా? వాడు ఫోన్ ఎత్తడు. ఇన్ కేసు ఫోన్ ఎత్తాడు అనుకో, ఎక్కడున్నాడు అడ్రస్ కూడా చెప్పడు వాడు. సార్, మీకు పార్సల్ వచ్చింది. పార్సిలా? ఎక్కడి నుంచి? హాంకాంగ్ నుంచి. అయితే తెచ్చాయి. ఎక్కడున్నారు? వస్తున్నాను సార్. ఎవడరా వీడు? పార్సిల్ ఏది? ఏది? సేట్ దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, తిరిగి కట్టు. నన్నే డబ్బులు అడుగుతావు? తెస్తా, తెస్తా. ఇదిగో. సార్, మీకు పార్సల్ వచ్చింది. కట్టు. సాయంకాలం కల్లా తెచ్చిస్తా. తీరా. సార్, మీకు పార్సల్ వచ్చింది. ఎవరిని అడుగుతున్నావు పైసలు? అంజలి, కాళీఘాట్ అంజలి. రేయ్ అంజలి, ఈ అంజలి పేరు మగాళ్ళని కొట్టిన దానికంటే ఈ అంజలిని కొడితే చాలా హాయిగా అనిపించింది. మనసుకు తృప్తిగా ఉంది. ఇలా అంటున్నానని నా గురించి బ్యాడ్గా అనుకోకండి. నేను చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ని. యూజ్లెస్ ఫెలోస్. ఎవడ్రా చెప్పింది? ముష్టోలంటే చిరిపోయిన బట్టలు కంపు కొడుతూ అసహ్యంగా ఉండమని చెప్పింది ఎవరు? ముష్టోలంటే ఎలా ఉండాలి? ముద్దొచ్చేలా ఉండాలి. ఆడిని చూడగానే ఆడితో మాట్లాడే అనిపించేలా ఉండాలి. మొహం మీద ఒక నవ్వు, చేతిలో ఒక డోలక్, ఓ మంచి పాట. చూసేవాళ్ళకి ఎంత బాగుంటుంది. రూపాయి ఇచ్చేవాడు 2 రూపాయలు ఇస్తాడరా. అలా అడగడం మానేసి చేతులు ముందుకు పెట్టి బాబ్ 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 అని అడుక్కుంటారు. బ్లడీ బెగ్గర్స్. ఉదర్ దేఖోరే. ఆవిడ చూడండిరా, ఆవిడెవరో తెలీదు, ఎన్ని కష్టాల్లో ఉందో తెలీదు. ముఖమంతా కప్పేసుకొని కూర్చుంది. పీపుల్ ఆర్ గివింగ్ మనీ. వై? కాన్సెప్ట్ రా, కాన్సెప్ట్. అప్డేట్ అవ్వండిరా. ఆటో నడుపుతున్నాను, మీకోసమే. ఎక్కువ. నేనెక్కను. గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఎక్కితే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. నేను రాను. ఎందుకు రావు? నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది, కడుపు రగిలిపోతోంది. దానికి తోడు నువ్వు రోజు ఇంటి ముందుంటే
తట్టుకోలేకపోతున్నాను. నిన్ను చూస్తుంటే ఏ రాత్రి వచ్చి పెద్ద బండరాయి తీసుకొచ్చి నీ 2 కాళ్ళు విరగొట్టాలనిపిస్తుంది. ఫేస్ లో ఏమో ఇన్నోసెన్స్, లోపలేమో వైలెన్స్. అందుకే నాకు ఆడపిల్లలంటే అసహ్యం. దానికి తోడు పేరు అంజలి. దాన్ని అడ్డంగా నిలువుగా మధ్యలో కోయాలనుంది నాకు. ఎక్కింటికెళ్దాం. నేను ఇంకా ఆటో ఎక్కుతాను. ఏయ్, దానికి బదులు ఇదే ఎక్కువ. ఆ డబ్బులు నాకివ్వు. నేను నీ ఆటో ఎక్కను. ఏయ్, ఆటో ఎక్కువ. ఏ, నైఫ్ తీసావేంటి? పోలీస్! పోలీస్! ఏది మళ్ళీ పిలు. పోలీస్! నువ్వు ఇంక పాటలవి పాడడం మానేసి బాగా డబ్బులున్నోడిని చూసి అన్ని పడేసి పెళ్లి చేసుకొని పో. మీ ఫ్యామిలీ నేను చూసుకుంటానులే. ఐటంలా ఉన్నావు. ఆల్రెడీ 2-3 లైన్లో పెట్టే ఉంటావు. పెట్టావా లేదా? పెట్టే ఉంటావులే. మీ అమ్మాయిలకి ఇది కామనే కదా. బకరా ఒకడు, స్టాండ్ బై ఒకడు. మీరు మనుషుల పశువులా? అమ్మవారి గుడి ముందు తాగడం ఏంట్రా? ఎదవల్లారా? అదేముడే ఏమనట్లేదు. నీకెందుకురా? రేయ్, వదలరా, వదలు. ఎవడ్రా నువ్వు? ఆ? ఎవరైతే మా ఏరియాలో నీ రుబాబేంట్రా? ఆ? ఏయ్, నీ- చేసింది తప్పు కాకుండా పైగా నన్నే కొడతారా? కంప్లైంట్ ఇస్తా. కంప్లైంట్ ఎవడికి ఇస్తావరా కంప్లైంట్? ఆ? రే నాన్న, వీళ్ళెవరో నన్ను కొడుతున్నారా? ఎరా వీడు మీ నాన్న? ఆ? నువ్వు నా కొడుకువి కాదు, నేను నీకు తండ్రిని కాదు. కాదు. ఎరా నువ్వు తాగావా మేము తాగావా? రోడ్డు మీద వెళ్ళి నీ కొడుకు అంటావేంట్రా? ఆ? అలానే చెవింటరా? ఏంట్రా ఆడనకల్ వెళ్ళి దాక్కున్నావు? ఏయ్ వెళ్ళరా, ఈరోజు ఆడే మనకి ఎంటర్టైన్మెంట్. తీసుకురా. ఏయ్ రారా. నాన్న కాదన్నావు? నాన్న కాదు, కానీ ఎవరైనా వచ్చి నా వెనకాల దాక్కుంటే మాత్రం వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తా. సార్, అతను మీ కొడుకా కాదా? అయ్యో నా కొడుకేనమ్మా. శారదా హాస్పిటల్ నార్మల్ డెలివరీ. ఏదో కోపంలో ఇంట్లోంచి పొమ్మన్నందుకు అలా మాట్లాడుతున్నాడు వాడు. ఏంటే నచ్చాడా? ఊళ్ళో పడుకోబెట్టుకున్నావు. నెట్టే. నువ్వేంట్రా వెనకాల దాక్కున్నావు? మీ వెనక దాక్కుంటే కొట్టరు కదన్నా. వెళ్ళిపో. అలాగేనా? ఫైటింగ్ చూసి కరిగిపోయి నేను ఇంట్లోకి రానిస్తాననుకున్నావేమో. మీకు పార్సల్ వచ్చింది. పార్సలా? సేటుకు డబ్బులు కట్టాలి కదా, బయటికి తీయండి. అయినా నా బాకీకి నీకు ఏంట్రా సంబంధం? నా దగ్గర డబ్బులు లేవు, నేను కట్టను. కట్టకపోతే ఎలా వసూలు చేయాలో మాకు తెలుసు. మీ ఆవిడ పోపు డబ్బాలో గోల్డ్ చైన్ పెట్టింది కదా, వచ్చి పట్టుకుపోతా. రేయ్, ఎవర్రా అమ్మాయి? నువ్విచ్చిన గిఫ్టే నువ్వే తగిలించావు. ఆ కానిస్టేబుల్ కోసం వెళ్తే ఇది తగులుకుంది.